అటు ఒక రైతుని తీసుకుందాం కాల్లో, మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో నమస్తే అన్న, శ్రీనివాస మాట్లాడేది. మాట్లాడు శ్రీనివాస్ అండి. అన్న, మీరు ఒక రైతుగా నిన్న జరిగిన సంఘటన చూస్తూ ఉన్నారు. ఆ విత్తనాల కోసం ఏదైతే అక్కడ సంగారెడ్డి కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, ఆ ఫర్టిలైజర్ షాప్ దగ్గర పోలీసులు లాఠీ చార్జీలు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా విత్తనాల కోసం ఆ క్యూ లైన్లు కడతా ఉన్నారు. అసలు ఏం జరుగుతూ ఉందన్న అక్కడ? తెలంగాణకు దరిద్రం అంటిందండి. ఉమ్, 10 సంవత్సరాలు తెలంగాణ సామాన్యంగా ఉండే, మంచిగా ఉండే, ఉమ్, ప్రశాంతంగా ఉండే, రైతులకు అన్ని అందుబాటులో ఉండే. ఉమ్, ఈ రోజు రైతులకు ఒక సనస్రం పట్టింది. రైతులకు ఉమ్, దరిద్రం పట్టింది. ఉమ్, తెలంగాణకే దరిద్రం పట్టింది. ఉమ్, టైంకు ఇంతకు ముందు అన్ని లైన్ లేకుండా అన్ని ఇస్తుండే, 10 సంవత్సరాల నుంచి అన్ని లైన్ లేకుండానే వచ్చినాయి. ఉమ్, సబ్సిడీలు వచ్చినాయి, అన్ని వచ్చినాయి. కానీ ఈ 6 నెలల్లో మా రైతులకు చుక్కలు చూపించిండు. ఉమ్, గుంపు మెస్రి, ఉమ్, కరెంటు లేదు, ఉమ్, వాటర్ లేదు. ఉమ్, ఎంత దారుణం అంటే దారుణం. రైతుల బతుకులు నాశనం చేసిండు, రోడ్డు మీద తీసుకొచ్చిండు. ఉమ్, ఆత్మహత్యలు, ఇంతకు ముందు ఆత్మహత్యలు లేకుంటే ఇప్పుడు ఉమ్, ఆత్మహత్యలు పెరిగినాయి. 6-7 నెలల నుంచి ఆత్మహత్యలు పెరిగినాయి. ఉమ్, కరెంటు కోతలు, ఉమ్, కరెంటు షాకులు, ఉమ్, పాము ఘాటులు, ఉమ్, తేలు ఘాట్లు, ఇవన్నీ ఇప్పుడు స్టార్ట్ అయినాయి. ఉమ్, రైతులకు దరిద్రం అంటేది రేవంత్ రెడ్డి చేయబట్టి ఉమ్, బాగా దారుణంగా ఉంది. ఉమ్, ఎటు పోదామన్న నీళ్ళు లేదు. ఇంతకు ముందు మత్తడి పారుతుండే, చెరువుల నీళ్లు ఉంటుండే. ఇప్పుడు ఈ ఎండాకాలం కూడా ఉమ్, అసలు చెర్లు ఎండిపోయినాయి, మత్తడి ఎండిపోయింది, బావి ఎండిపోయింది. బోర్లు వేసడానికి పోతే బోర్లు సాధిస్తలేదు. ఉమ్, ఈ లైన్లో నిలబెడదామంటే పోలీసు వాళ్ళతో కొట్టిపిస్తుండ్రు రైతులను. ఉమ్, ఆ చంద్రబాబు నాయుడు ఆ టైంలో ఎంతమంది రైతులను చంపిండు, రైతులు చంపుతుండు. ఉమ్, రైతుకు బతకని ఉమ్, రైతులకు మోసం చేసుకుంటా. ఈ పని ఏంటంటే సంవత్సరం రాష్ట్రాన్ని మోసం చేసి రైతులకు రైతు బంధు ఇస్తాడు. ఇసుంటోడు ఏం సీఎం గారు అవుతారు? ఏం టాకింగ్ బరోబర్ లేదు, ఒక మాట బరోబర్ లేదు. ఉమ్, ఓ రైతుతో ఎట్లా మాట్లాడాలి లేదు. రైతు బంధు అడుగుతా అంటే చెప్పుతో కొడతా అంటుండు. ఉమ్, ఉం? ఈ 2 లక్షల రుణమాఫీ అన్నాడు, 2 లక్షల రుణమాఫీ లేదు. ఉమ్, ఆ నవంబర్ పైన ఇప్పుడు ఆగస్టు అన్నాడు. ఆగస్టులో ఏ ఆగస్టు, ఏ సంవత్సరం అని కూడా చెప్పలేదు. ఉమ్, మళ్ళీ ఈ ఆగస్టు అయిపోయినాకంటే నీ ఇప్పుడు 15 ఆగస్టు చెప్పలేదు, వచ్చే 5 సంవత్సరాల తర్వాత ఆగస్టు అంటాడు కావచ్చు. అది మాటలు మారుస్తూ ఉన్నాడు కదా, రుణమాఫీ పైన కూడా. డిసెంబర్ 9 అన్నాడు, 9 వాయ ఇప్పుడు 3 నెలలు 4 నెలలుగా వస్తూ ఉండే. మాపినోడు ఏం చేస్తాడు? మాట మాస్తూనే ఉంటాడు కదా. ఉమ్, రాజ్యం నడపరానోడికి రాజ్యం ఇచ్చినాం మనం. ఉమ్, ఓ దొంగకు మన రాష్ట్రాన్ని ఇచ్చినాం. ఉమ్, రైతుల మీద గన్ను లేపినోనికే రాష్ట్రం ఇచ్చాం మనం. ఉమ్, మన బుద్ధి తక్కువై మనము తినే పల్లెంలా ఉంచుకున్నట్టు అయిపోయింది. ఉమ్, అని ఓటేస్తే ఏదో బాగు చేస్తారు రైతులు, కానీ ఓటేస్తే ఆడు మా చెప్పుతో మాకే కొట్టుకు అన్నట్టు 2 చెప్పులు పాత ఇచ్చిండు. ఉమ్, ఇప్పుడు చెప్పులు అరుగుతున్నాయి, ఆ ఎండలు నిలబడేస్తుంది ఉమ్, విత్తనాల కోసం. ఉమ్, ఆదిలాబాద్ అంత దారుణంగా కొట్టారు, ఉమ్, ఆసిఫాబాద్ అంత దారుణంగా కొట్టారు, రంగారెడ్డి జిల్లాకు అంత దారుణంగా. ఈ ఉమ్. లాఠీ చార్జ్ ఎందుకు చేస్తుండో అర్థమైతలేదు. విత్తనాలు లేవంటే లేవు, మీరు ఊరు వేసుకొని సాగుమంటే మేము చచ్చిపోతాం కదా. అదే అట్లా అనొద్దన్న, మీకోసం కొట్లాడడానికి మేమందరం ఉన్నాం, ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. కానీ లాఠీ చార్జ్ చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది పోలీసులకి, గ- అది గ- రైతుల పైన? అదే అర్థమైతలేదు కదా. రైతులంటే ఆయనకి అంత ఎందుకు విషం? ఉమ్, రైతుల మీద ఎందుకు ఇంత దౌర్జన్యం చేస్తున్నాడు? ఇప్పుడు దొడ్డు బియ్యంకి 500 బోనస్ అన్ని బియ్యంలో అన్ని అట్లోకి ఇస్తాడు. ఉమ్. ఇప్పుడు ఏమో దొడ్డు బియ్యం కాదు, సన్న బియ్యం, సన్న సన్నోట్లకి బట్టలకి ఇస్తా ఇస్తా అన్నాడు. అంటాడు. మనిషి ఈడు అసలు సీఎం లేకుంటే ఇక్కడి నుంచి వచ్చింది ఉమ్. అసలు దొంగ కలర్ పెయింటర్ వాడు. ఈ గంప మీద పొలంలో వచ్చి ఒకసారి పని చేసే గతంలో 3 ఎకరాలకి 3 గంటల కరెంటు సరిపోతుందని చెప్పి మాట్లాడినాడు ఇదే రేవంత్ రెడ్డి. అప్పుడు ఆడవాళ్ళు చెప్పారు కదా, రాళ్ళను పంచాయతీ రారా తెలుస్తుంది అని. ఉమ్, ఏంటంటే 5 అన్నదమ్ములు పెట్టుకుని ఇప్పుడు కుటుంబ పాలన చేస్తుండు. ఉమ్, ఇప్పుడు ఇంతకుముందు దూర పాలన ఉండే, ఉమ్, ఇప్పుడు రెడ్డి పాలన వచ్చింది. దూర పాలనలో కొంచెం నీళ్ళని దొరికింది, ఇంత తిండి దొరికింది, అంత మంచి శాలంగా ఉన్నాం అందరం రైతులం. ఉమ్, కరెంటు బిరెంట్ అన్ని మంచిగా ఉండే ఉమ్, దూర పాలనలో. ఈ ఉమ్, రెడ్డి పాలనలో ఏంది అర్థమైతలేదు. ఉమ్, ఈ రెడ్ల పాలన ఇది మొత్తం క్యాష్ ఫీలింగ్ లేకుంటే ఇవి ఫీలింగ్ పెట్టుకొని ఉమ్, వీళ్ళు కొట్టుకోవాలి. కానీ రైతులను చంపితే ఏం లాభం? ఉమ్. రైతులు ఎవరిని ఏం మోసం చేశారు? రైతులు కడుపు మా కడుపులో ఉంటేనే కదా మీ కడుపులో పెట్టేది మేము. అంతేగా అన్న, మీరు లేకపోతే యావత్ సమాజం ఎట్లా బతుకుతుంది? ఇంతకు ముందు ఇప్పుడు ఒక 8-9 నెలల కింద బియ్యం ఎంత తక్కువ రేటు ఉండే. ఉమ్, ఇప్పుడు గట్టిగా సన్న బియ్యం పాపం మిడిల్ క్లాస్ వాళ్ళు మొత్తం
బతుకుదేరు పాపం వాళ్ళు ఎక్కడి నుంచి కష్టపడతారు, మున్సిపాలిటీ ఎక్కడో కూడా పనిచేస్తారు. ఇలా బియ్యం కొనాలంటే 2000 బత్త అయిపోయింది, 25 కిలోల బత్త. ఉమ్, 7,000 రూపాయలు క్వింటల్ అయింది. ఉమ్, అదే మాకు సన్న ఓట్లకు అన్ని ఓట్లకు వాటర్ మీటర్ ఇస్తే సేమ్ కేసీఆర్ లెక్క ఇప్పుడు మాకు బియ్యం రేటు తక్కువ కాకపోనా? ఉమ్, నేను పార్టీకి సంబంధించి మాట్లాడతలేను, రైతుల గురించి సంబంధించి మాట్లాడుతున్నాను. ఉమ్, బీజేపీ, బీఆర్ఎస్, ఇవి కాంగ్రెస్, ఇంకా సిపిఐ, ఇవి కాదు. అవి ఇప్పుడు కాంగ్రెస్ లో తీసుకొచ్చి మళ్ళీ దొంగ మల్లిగాని పట్టిరు. ఆ దొంగ మల్లిగాడు ఇంతకు ముందు రైతుల గురించి బాగా మాట్లాడిండు. ఉమ్, దొంగ నా కొడుకు. ఉమ్, మా రైతులు ఉసురు కలిగి పోతాడు అని. ఎమ్మెల్సీ టికెట్ కాదు, అది దేనికి గెలవద్దు. సర్వనాశనం అయితే రైతులు పాపం కలిగి ఆడు అటే వరంగల్ యాక్సిడెంట్ చచ్చిపోవాలాడు. అయ్యో అట్లా అట్లా అనొద్దన్న మనము అసలు వాళ్ళు రాజకీయంగా ఏమైనా చేసుకొని కానీ రైతుల పట్ల మాట్లాడాలి. ఆయన మాట నమ్మి మేము ఓటేసినాం. ఉమ్, మేము రైతులం మోసపోయినాం. ఆ మాట వినే ఇప్పుడు మేము రైతులం బాధపడుతున్నాం. లాఠీ చేతి ఆడి క్యూనెస్ ఏది, ఆడేది అని మాటలు ఏవి? ఉమ్, ఇప్పుడు ఇంత దారుణం జరుగుతుంది, ఒక్క మాట మాట్లాడతలేడు దొంగ మల్లిగాడు. చింతపండు నవీన్, ఆయన పేరేం నవీనో అర్థం కాదు. ప్రజల గొంతుకటగా అన్న తీన్మార్ మల్లన్న. ఏం ప్రజల గొంతుగా ఆయన గొంతులో నాది అని అత్తే ఒక్క నోట్ల రేవంత్ రెడ్డి ఏమైనా పెట్టు. ఇప్పటిదాకా ఒక మాట మాట్లాడితే రేవంత్ ఆత్మహత్యలు జరుగుతున్నాయి, కాలేజ్ అమ్మాయిలను రేపు చేస్తారు, అవి యాక్సిడెంట్లు అవుతున్నాయి, గిన్ని గానం జరుగుతున్నాయి, వాటర్ లేదు, కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎందుకు ఆపారు? అది దాంట్లో సిమెంట్ బత్తాలు విమాన బత్తాలు వేసుకుని చేయొచ్చు కదా. కేసీఆర్ గారు అక్కడ స్టార్ట్ చేయగానే ఇక్కడ స్టార్ట్ అయినాయి నాగార్జున సాగర్ వాటర్ రైతులకు. గిన్ని బాధలు మాకు రైతులకు ఎందుకు వస్తుంది? మాకు బాధ వస్తుంది. ఇప్పుడు ఆ కాంగ్రెస్ ఓటేసినాం అప్పుడు గింత మాకు మేము రైతులకు గింత ఇప్పుడు సాగు చేద్దామంటే నీళ్ళు లేవు. ఈ 3 గంటలు 4 గంటల కరెంట్ ఏమొస్తుంది? మళ్ళీ ఇప్పుడు ఇండలో 24 గంటల కరెంట్ ఉండే. పొద్దున కట్టెలు కొడుతారు, సాయంత్రం చెట్లు కొడుతారు, మధ్యాహ్నం తంబలు కరెంట్ పోతుంది, ట్రాన్స్ఫారం పోతుంది. ఇది నీ సంవత్సరాలు 10 సంవత్సరాలు లేక ఇప్పుడు ఈ కరెంట్ పోతలేంది? మా పిల్లలతో మేము బయట పనుడేంది, ఆ పురుగులు చూస్తుండేంది, మా హాస్పిటల్ పాలు అవడేంది. మేము మా రైతులకు ఆ పొలం కాడ పోదామన్నా సుఖం లేదు, ఇంటికి వచ్చి కొంచెం ఆరాం చేద్దామన్నా సుఖం లేదు. ఇప్పుడు కరెంట్ ఎప్పుడు పోతుంది అని పొలం కాడ పోడవుతుంది. పొలం కాడ పోతే పాము కుడతాయా ఏం కుడతా అది లేదు. ఇంకొక నెల పోతే ఇక వర్షాకాలం ఇంకెన్ని మాకు ఉంటామో పోతామో తెలుస్తలేదు. మొత్తానికి ఏం చెప్పదలుచుకున్నాను రైతుల పట్ల? నువ్వు ఒక రైతుగా ఏంది ఇప్పుడు మీకు విత్తనాల కొరత జరుగుతూ ఉంది, అటు రైతు భరోసా అన్నారు, అది ఇంతవరకే లేదు, 2 లక్షల రుణమాఫీ అంటున్నారు, అది ఇప్పుడు మరి 15 ఆగస్టు వరకే చేస్తామన్నారు. సో ఇవన్నిటిని చూస్తూ ఉంటే కాంగ్రెస్ పాలన పైన నువ్వు ఒక రైతుగా ఇప్పుడున్న పరిస్థితుల పట్ల నువ్వు ఏం చెప్తావు అన్న? ఏం చెప్పేది ఉందన్న? ఇక ఊరి వేసుకుని సచ్చుడు, లేకుంటే రోడ్డు మీదకి వచ్చి కూర్చున్నాడు పిల్లలతోటి. అందరం ఉరి పెట్టుకున్నాడు అయితే కావచ్చు. రైతులకు ఉరి పెట్టుకునే పరిస్థితి తీసుకొచ్చిండు. కొత్త రోజులు తెస్తానంటే పాత రోజులు మళ్ళీ తీసుకొచ్చి ముంగడ పెట్టిండు. ఇంకా చూస్తాం, మా ఓపిక చాలా మంచిగా ఉంటది. ఎంత దుంతామో, ఎన్ని రోజులు కూర్చుంటామో, పండేదాకా కూర్చుంటాం. గట్లే పండేదాకా కూర్చుంటాం. ఇంకొక నెల చూస్తాం. నెల కాకపోతే మాకు ఇంకో 2 నెలలు ఉంటుంది కావచ్చు. ఆయనకైతే మాట మార్చడానికి ఉంటుంది. కానీ మేము రోడ్డు మీదకి వచ్చినామంటే దొరికినోడిని ఏం చేయాలో అది చేస్తాం. ఓకే అన్న, మీకు ఖచ్చితంగా మీ పట్ల కూడా మీడియా కూడా ఉంటుంది. మీకు ఏదైతే ఈ చెప్పిన భరోసా పథకాలు ఉన్నాయో ఖచ్చితంగా రైతులకి చేకూర్చే వరకు మేము కూడా మీడియా తరపు నుంచి మీరెట్టు కూడా మీ రైతుల కోసం ఖచ్చితంగా కొట్లాడుతుందన్న. థ్యాంక్ యూ అన్న, మీ రైతుల ఆవేదనను మాతో షేర్ చేసుకున్నందుకు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.